సరే ఒక సైడ్ మనం అనుకుందాం పాకిస్తాన్ కంటే భారతే కొంత స్ట్రాంగ్గా ఉందనేసి, కానీ ఇదివరకు ఎప్పుడు దాడులు జరిగినా కొంత హైదరాబాద్కి ముడిపడి కూడా కొన్ని దాడులు జరిగినాయి. మనము ఇదివరకు చూసుకుంటే దిల్షునార్ ఇన్సిడెంట్, అది వేరే ఇష్యూ, వేరే ఇష్యూ. సరూర్ నగర్ చెప్పండి మీరు, లుంబిని మా, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. మరి హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉండబోతాయి? హైదరాబాద్ లో ఇప్పుడున్న జోన్స్ లో అంటే కొంత మనము భయపడే జోన్స్ లో, కొంత సేఫ్ గా ఉండమని చెప్పేటువంటి జోన్స్ లో హైదరాబాద్ కూడా ఉంది. మరి హైదరాబాద్ గురించి ఏం చెప్తారు? హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఇక్కడ ఉన్న పబ్లిక్ కి కూడా కొంత టెన్షన్ అయితే ఉంటది కదా. అమ్మ టెన్షన్ ఉంటది, కానీ ఇండియా మీద ప్రేమ ఉన్నది కదా ప్రతి ఒక్కళ్ళకు. నేను దానికోసమే చెప్తున్నా, ముస్లిమ్స్ టోటల్ ఇండియా ఫేవర్లో ఉన్నారు. నేను ఎంతో ముస్లిమ్స్కి అడిగితే ఒకటే అంటున్నారు, ఈ ఇన్నోసెంట్కి చంపవద్దు కదా, మనం మా ఖురాన్లో రాసి లేదు కదా, వాళ్ళ పేరు ఆ టెర్రరిస్ట్ పేర్ల ముస్లిమ్స్, కానీ యాక్చువల్ చూస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్లో వాళ్ళు అగేన్స్ట్. ఖురాన్లో ఏం రాసి ఉన్నది? నువ్వు ఒకవేళ ఒక ఇన్నోసెంట్కి చంపితే లోకం మొత్తం మానవత్వంకి చంపేలాగా ఉన్నది. నువ్వు ముస్లిం కాదు, ఇస్లాం చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, ఒకటే బుక్కి మేము ఫాలో చేస్తాం, ఖురాన్ క్లియర్ కట్ అంటుంది. అరే అది వాడి పేరు ఉసామా బిన్ లాదెన్, వాడు పేరు మౌలానా మసూద్ అజర్ కసబ్, కానీ ఉట్టి పేరు వినండి, ఉట్టి పేరు. వాళ్ళు ముస్లిమ్స్ గారు, ఇది ముస్లిమ్స్ చెప్తున్నారు. ఎస్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్, దానికోసం నేను మోదీ గారికి చెప్పిన, ఇట్లాంటి టైం మీకు రాదు. మొత్తం ఇండియా 140 crores యునైటెడ్ ఉన్నాం, అండ్ అందరు ఒకటే మాట అంటున్నారు, ఫినిష్ పాకిస్తాన్. వరల్డ్ కంట్రీస్ టోటల్ మన ఫేవర్లో ఉన్నారు, వరల్డ్ టాప్ మోస్ట్ లీడర్స్ మన ఫేవర్లో ఉన్నారు. మన మిలిటరీకి కంపారిజన్ లేదు పాకిస్తాన్. అట్లాంటి స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ మన దగ్గర ఉన్నది, స్ట్రాంగ్ నేవీ ఉన్నది, స్ట్రాంగ్ ఆర్మ్ ఫోర్స్ ఉన్నది, ఇంకా ఒక స్ట్రాంగ్ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ దొరకదు. ఎందుకంటే వీడు కుక్క, పాకిస్తాన్ ఒక కుక్క, వాళ్ళ తోక చక్కగా కాదు, ఆ తోక కట్ చేయాలి. ఇది పాకిస్తాన్ ఒక క్యాన్సర్, మనం ఇట్లా ఇడిసేస్తే మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ అటాక్ చేస్తారు. సో ఈ క్యాన్సర్కి ఫినిష్ చేయి, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోరా, ఇడవకండి. సో నేను ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఇప్పుడు దాకా ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ కాలేదు, ఇంకా 3-4 days తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏ రోజు ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ అవుతుంది మీరు రాసుకోండి, నా రక్తంతో గోడ మీద 10 to 12 days ఫినిష్ అయిపోతుంది పాకిస్తాన్. ఫినిష్ చేయాలి పాకిస్తాన్కి.